హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బమ్ టు ఫిట్ మామ్. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే మై ప్రెగ్నెన్సీలో నేనైతే ప్రెగ్నెన్సీనే కాదు నా డే అయితే మాత్రం ఖచ్చితంగా వామ్ వాటర్‌తోనే స్టార్ట్ అవుతది. సో, ఈరోజు కూడా అలానే వామ్ వాటర్ అయితే తాగేసాననమాట. సో, ఆఫ్టర్ దట్ ఫ్రెష్ అయితే అయిపోయాను. నాకసలు స్లీప్ లేదు. లాస్ట్ ట్రైమెస్టర్ కాబట్టి అస్సలు స్లీప్ లేదు. డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. చాలా డ్యామేజ్ అయిపోయింది స్కిన్ కూడా. బట్ ఎనీవేస్ మీకొక చిన్న వీడియో వినిపిస్తాను. బావుంది గదా! మా మమ్మీ వాళ్ళ బాల్కనీలో అలా స్పారోస్ నెస్ట్ పెట్టాయన్నమాట. అక్కడే బర్డ్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. అదలా వింటూ కొంతసేపు ఉండి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకున్నా. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీస్ తీసుకున్నానన్నమాట. నా కంఫర్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది నంబర్ 1లో టాప్‌లో అయితే ఇడ్లీసే ఉంటాయి. ఇడ్లీ విత్ సాంబార్, ఇడ్లీ విత్ చట్నీ నాకు చాలా ఇష్టము. అండ్ ఈరోజు ఇడ్లీయే చేశారు. అండ్ చక్కగా 4 ఇడ్లీస్ అయితే తిన్నాను. హ్యాపీ ఫిల్లింగ్ అనిపిచ్చింది. సో, ఆఫ్టర్ దట్ స్వీట్ గారెలు బెల్లంతో చేసినవి. ఇది నాకు క్రేవింగ్ ఉందని జెప్పా. సో, అందుకని ఇంట్లో చేశారనమాట. నాకు స్వీట్ గారెలంటే చాలా ఇష్టం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా జస్ట్ బిఫోర్ మై డెలివరీ నేను తినేసి వెళ్ళాను హాస్పిటల్‌కి. అంత ఫస్ట్ డెలివరీలో కూడా దీని మీదే ఉంది నాకెక్కువ క్రేవింగ్. సో, ఈసారి గూడా అలాగనే. ఈ వాటరొచ్చేసి ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి ఇదేంటో తెలుసుకోవాలనుకుంటే. కష్టంగా అనిపించినా కూడా కంప్లీట్ అయితే చేసేసాను. ఇప్పుడు లంచ్ టైమ్ అయితే అయింది. మిడిల్‌లో నా మేకప్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని లంచ్‌కైతే కూర్చున్నా. ఫస్ట్ కొత్త ఆవకాయతో స్టార్ట్ చేశా అనమాట. ఆఫ్టర్ డెలివరీ ఎలాగో తిననివ్వరు. సో, అందుకనే కొంచెమే తీసుకున్నాను. మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు. బికాజ్ మెడికేషన్‌లో ఉన్నాను అండ్ వేడి చేసేస్తుంది. క్లైమేట్ కూడా చాలా ఎండగా ఉంది గదా! అందుకని ఎక్కువ వేసుకోలేదు. జస్ట్ టేస్ట్ చూద్దాం అన్నట్టు వేసుకున్నా. చాలా బావుంది. ఆఫ్టర్ దట్ చికెన్ కర్రీ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారని కొంచెం చికెన్ కర్రీ చేశారనమాట. నాన్ వెజ్ కూడా మరీ ఎక్కువేం తీసుకోవట్లేదు. అండ్ సోగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తింటున్నా అంతే. మిడిల్‌లో మెడిసిన్స్ కూడా తీసుకున్నాను. అవి నేను వీడియో క్లిప్పింగ్స్ ఏమీ పెట్టట్లేదు. బికాస్ మెడిసిన్ అనేది రొటీన్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ వుమెన్ కదా! సో, మెడిసిన్స్ కూడా నేను తీసుకున్నాను మిడిల్‌లో. సో, అలా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ మా పిన్ని కొంచెం పకోడీస్‌లాగా వేశారనమాట. సో, ఎక్కువ కూడా తీసుకోలేదు అవి కూడా. జస్ట్ హ్యాండ్ బంచ్ కొన్ని తీసుకున్నా అంతే. అవి కూడా కొన్ని తినేసిన తర్వాత మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే అవి చూసుకొని ఈవినింగ్ 6కి అలాగా ఒక బనానా తీసుకున్నాను. ఈరోజు ఏంటో క్లైమేట్ అస్సలు బాలేదు. చాలా వేడిగా అనిపిచ్చింది. సో, అందుకని ఇంకా లైట్‌గా హెడ్ బాత్ చేశాననమాట. చాలా వేడి అనిపిచ్చేసింది. అసలు ఉండలేకపోయాననమాట. సో, హెడ్ బాత్ చేశాక కొంచెం ఫ్రెష్ అయిపోయాను. డిన్నర్ కూడా చేశాను. బట్ ఆ క్లిప్పింగ్ నేను తీయడం మర్చిపోయాను. రసంతో తిన్నాను. నైట్ కదా! కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉండకూడదు. ఫ్రీగా ఉండాలని చెప్పి రసంతో తిన్నా. ఆఫ్టర్ దట్ నేను 8:30కి ప్రోటీన్ తీసుకుంటా అనమాట. ఇది డాక్టర్ ప్రోయల్ ప్రెగ్నెన్సీ ప్రోటీన్ అని ఒకటిచ్చారనమాట. సో, అది తీసుకుంటున్నాను. అది చాక్లేట్ ఫ్లేవర్. హాట్ మిల్క్‌తో మిక్స్ చేసుకొని తాగేయడమే. అయితే ప్రతీదీ మనం ఫుడ్‌లో తీసుకోవడం అనేది కష్టం కదా! ఈ రోజుల్లో. అప్పట్లో అంటే ఫుడ్డే మనం కాల్షియం గానీ, ఐరన్ గానీ, ప్రోటీన్ గానీ ఎక్కువ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు డాక్టర్స్ అన్నీ మెడికేషన్స్ ఇస్తున్నారు గాబట్టి, సో, ఫుడ్ తీసుకుంటూ ఇవి తీసుకోవాలంటే కొంచెం కష్టమే. సో, అందుకనే నేను ఫుడ్‌లో కూడా లిమిట్‌లోనే పెట్టుకుంటున్నా. అన్నీ తినేయాలి, హెల్తీగా తినేయాలి అన్నట్టేం లేదనమాట. జస్ట్ నార్మల్‌గానే హెల్తీగా ఇంట్లో ఫుడ్డే తింటున్నాను. సో, అలాగా ప్రోటీన్ మిల్క్ కూడా తీసుకొని కొంతసేపు వాకింగ్ అయితే చేశాననమాట. హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా హాయిగా అనిపిచ్చింది. ఆఫ్టర్ దట్ ఈ మిల్క్ కూడా తాగాక ఇంకా కొంచెం బావుంది. నేను ఈ రెడ్ వాటర్ కోసం చెప్తా అన్నాను కదా! అదేం కాదండి. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పా కదా! సో, దానికి డాక్టర్ ఇచ్చిన టానిక్ అది. సో, అది వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగాను అంతే. ఆఫ్టర్ దట్ కొంసేపు వాకింగ్ చేసి మెడిసిన్ కూడా తీసుకొని ఇంక పడుకున్నా అనమాట. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.